వ్యాక్సినేషన్ అనగానేమి, వ్యాక్సినేషన్ యొక్క ప్రాధాన్యత, లిటరల్ మీనింగ్, దానికి సంబంధించినటువంటి స్మాల్ పాక్స్ 1796 ఎడ్వర్డ్ జెన్నర్ అదొక చిన్న పారాగ్రాఫ్ తోటి స్టార్ట్ చేసుకుంటారు. తర్వాత వ్యాక్సినేషన్ యొక్క 5 రకాలు, ఒక్కొక్క టైపు, దాని యొక్క అడ్వాంటేజెస్, ఎగ్జాంపుల్స్ రాసుకుంటారు. 5 రోజులు 10 పాయింట్లు అవుతాయి. ఓకే, అడ్వాంటేజెస్, ప్రాధాన్యత అని రాయండి, అడ్వాంటేజెస్ అని కాదు, ప్రాధాన్యత, వ్యాక్సిన్ యొక్క ప్రాధాన్యత అని, ద టాపిక్ విత్ రిఫరెన్స్ టు ద వ్యాక్సినేషన్. ఓకే, నెక్స్ట్ హెపటైటిస్ బి వ్యాక్సిన్. హెపటైటిస్ బి వ్యాక్సిన్ మీకు సిలబస్ లో ఉన్న 2 వ్యాక్సిన్ల గురించి చెప్పుకుందాం. సిలబస్ లో 2 వ్యాక్సిన్ల గురించి ఉంది. నెంబర్ 1 హెపటైటిస్ బి వ్యాక్సిన్ అండ్ డిపిటి వ్యాక్సిన్. ఇంట్రడక్షన్ హెపటైటిస్ బి వైరస్ గురించి రాసుకుంటారు. ఇక్కడ హెపటైటిస్ గురించి చెప్పేస్తున్నాను. ఒకసారి హెపటైటిస్ అండ్ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ 2 కవర్ అవుతాయి, జాగ్రత్త. మీకు సిలబస్ లో లేదు, సిలబస్ లో ఉండే చదవాలా, సిలబస్ లో లేని చదవాలా అనేది ఒక మీమాంస ఎప్పుడు ఉంటుంది. సిలబస్ ఎస్ఎన్టీఏ చాలా పెద్ద జడ పదార్థం అనమాట. సిలబస్ లో ఉండే చదవాలి, కరెంట్ టాపిక్స్ కూడా చదవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ మీకు సిలబస్ లో లేదు, చూడండి. 2020 గ్రూప్ 1 మెయిన్స్ లో క్వశ్చన్ హెపటైటిస్ బి వైరస్ గురించి, హెపటైటిస్ వైరస్ గురించి 10 మార్క్స్ క్వశ్చన్ అడిగాడు. సిలబస్ ప్రకారం వెళ్తే మీకు అక్కడ హెపటైటిస్ గురించి లేదు. ఎందుకు అడిగాడు? నోబెల్ ప్రైజెస్ కి సంబంధించి. నేను ఎందుకు మీకు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ గురించి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాను అంటే, బికాస్ ఆఫ్ దట్ రీజన్ అనమాట. అన్ని కరెక్ట్ పారామీటర్స్ అన్ని మ్యాచ్ అయినటువంటి టాపిక్స్ కొన్ని ఉంటే వాటిలో నా దృష్టిలో ఎంఆర్ఎన్ఏ ఫస్ట్, నెంబర్ 2 చంద్రయాన్ 3 సెకండ్ అనమాట. ఇప్పుడు మనకి బాగా తెలిసింది కాబట్టి అని బాగా ఎక్కువ రాయకుండా 15 విలువైన మాటలతోటి ఆన్సర్ కంక్లూడ్ చేయగలగాలి. వదిలేస్తే చంద్రయాన్ 3 గురించి మనం చాలా రాయగలం, కానీ ఆ 15 పాయింట్లు మెన్షన్ చేయడం వెరీ ఇంపార్టెంట్. హెపటైటిస్ ఇక్కడ 2 టాపిక్స్ కవర్ చేస్తున్నాను. హెపటైటిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, దెన్ విల్ మూవ్ ఆన్ టు ద హెపటైటిస్ బి వ్యాక్సిన్. హెపటైటిస్, హెపటో అనగా కాలేయం, ఐటిస్ మీన్స్ ఇన్ఫ్లమేషన్. హెపటైటిస్ 2 రకాలుగా సంభవిస్తుంది. విష పదార్థాల ద్వారా, నెంబర్ 2 వైరస్ల ద్వారా. వైరస్ 5 రకాలైన వైరస్లు హెపటైటిస్ ని కలుగు చేస్తాయి. హెపటైటిస్ ఏ వైరస్, హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్, హెపటైటిస్ డి వైరస్, హెపటైటిస్ ఈ వైరస్. ఈ రఫ్ డయాగ్రామ్ వేసుకోండి.
లివర్, ప్యాంక్రియాస్, డియోడినం, తెలుగులో ఆంత్రమూలం అంటాం, గాల్ బ్లాడర్, బైల్ డక్ట్. హెపటైటిస్ లో, గాల్ బ్లాడర్ లో, హెపటైటిస్ వ్యాధిలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా అర్థం చేసుకోండి. ఏం జరుగుతుంది హెపటైటిస్ లో? ఇక్కడ బైల్ డక్ట్ బ్లాక్ అయిపోతుంది. అది వైరస్ వల్ల బ్లాక్ అవ్వచ్చు, మద్యపానం ద్వారా ఏర్పడిన విష పదార్థాల ద్వారా బ్లాక్ అవ్వచ్చు, మనం కల్తీ తినేటువంటి ఆహార పదార్థాల ద్వారా, ఓకే, అవి అక్యుములేట్ అవటం ద్వారా అక్యుములేట్. సో అప్పుడు ఏమవుతుంది, ఈ డక్ట్ ఏం చేస్తుందంటే కాలేయం నుంచి పైత్యరసం, కాలేయం నుంచి పైత్యరసం ఇక్కడికి రావాలి. ఎక్కడికి? డియోడినం లేదా ఆంత్రమూలంలోకి రావాలి. ఆంత్రమూలంలోకి పైత్యరసం వచ్చి, పైత్యరసం బైల్ జ్యూస్ క్రొవ్వులను చిలకరించాలి, క్రొవ్వులను జీర్ణం చేస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ గాల్ బ్లాడర్ మూసుకుపోయిందో, పైత్యరసం కాలేయం నుంచి ఆంత్రమూలానికి రాలేదు. ఎప్పుడైతే పైత్యరసం కాలేయం నుంచి ఆంత్రమూలానికి రాలేదో, ఆటోమేటిక్ ఏమవుతుంది, క్రొవ్వులు జీర్ణం కావు. అందుకే చూడండి, జాండీస్ వచ్చిన వాళ్ళలో అసలు ఆయిల్ ఫుడ్ తినకూడదు అంటారు, చూసారా? నా చిన్నప్పుడు నాకు 7th క్లాస్ లో జాండీస్ వస్తే, జాండీస్ ఈజ్ నథింగ్ బట్ విష పదార్థాల ద్వారా వచ్చిన హెపటైటిస్ అన్నమాట. జాండీస్ అనేది లక్షణం, వ్యాధి పేరు హెపటైటిస్. చదువుతున్నాను. అప్పుడు ఓన్లీ ఇడ్లీ అండ్ షుగర్ తో పెట్టారు, చట్నీ కూడా తినకూడదని. జీవితంలో ఇడ్లీ అంటే విరక్తి పుట్టింది అనమాట. అంటే పాయింట్ ఏంటంటే ఆయిల్ అసలు తీసుకోకూడదు, తీసుకుంటే చాలా ప్రాణాంతకంగా మారుతుంది. ఎందుకని? ఇక్కడికి వచ్చి ఈ క్రొవ్వులను జీర్ణం చేయటం కోసం ఇది ఆంత్రమూలం డిమాండ్ చేస్తుంది. లివర్ పంపించిన ప్రతి లివర్ పంపించడానికి ప్రయత్నిస్తుంది, లివర్ ఇంకా ఉత్పత్తి చేస్తూ ఉంటుంది, ఇంకా రాలేదేమో. అది లివర్కి తెలియదు కదా అక్కడ అడ్డం పడిందని, ఇట్ కాంట్ రికగ్నైజ్ కదా, మనిషి కాదు కదా. సో అది ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. ఉత్పత్తి చేసి అది బైల్ జ్యూస్ శరీరం అంతా వ్యాపిస్తుంది. బైల్ జ్యూస్ ఎలా ఉంటుంది? పసుపు రంగులో ఉంటుంది. ఈ బైల్ జ్యూస్ ఇది మామూలుగా జీర్ణమైన తర్వాత మల పదార్థాల ద్వారా బయటికి రావాలి. కానీ ఇది రివర్స్ అవుతుంది. ఏమవుతుంది? బైల్ జ్యూస్ ఇక్కడికి రాలేదు కదా, మల పదార్థం ఎలా ఉంటుంది? బూడిద రంగు మల పదార్థాలు ఉంటాయి. మామూలుగా మల పదార్థం ఫీకల్ మ్యాటర్ ఎలా ఉంటుంది? పసుపు రంగులో ఉంటుంది. కానీ ఎప్పుడైతే దాంట్లో బైల్ జ్యూస్ యాడ్ అవ్వలేదో అది ఏ కలర్ లోకి మారుతుంది? బూడిద రంగులో. మూత్రం తెలుపుగాను, మల పదార్థాలు పసుపు రంగులో ఉండాలి. ఈ రెండు తిరగబడతాయి. మూత్రమేమో పసుపు రంగులోకి, మల పదార్థాలు బూడిద రంగులోకి మారటం హెపటైటిస్ వ్యాధిలోని ప్రధాన లక్షణం. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్? సో ఎందుకనే దానికి ఆ బైల్ డక్ట్ మూసుకుపోవటం. మీకు గ్రామీణ ప్రాంతాల్లో చూసింటారు, ఇట్లా చిన్నది ఒకటి మార్క్ వేస్తారు జాండీస్ వస్తే ట్రీట్మెంట్. సో అది కొంత మేరకు సైంటిఫికల్ గా కానీ అందరికీ శాస్త్రీయంగా పనిచేయదు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. సో పాయింట్ ఏంటంటే, హెపటైటిస్ వ్యాధిలో, హెపటైటిస్ అంటే అది వైరస్ అనే కాదు, విష పదార్థాలు. హెపటైటిస్ వ్యాధిలో వ్యాధి లక్షణాల్లో ఆకలి మందగిస్తుంది. ఏం రాసుకుంటారు? వ్యాధి లక్షణాలు రాసుకుంటారు. హెపటైటిస్ వ్యాధి లక్షణాలు రాసుకుంటారు. హెపటైటిస్ వ్యాధి లక్షణాలు. హెపటైటిస్ వ్యాధిలో ఆకలి మందగిస్తుంది,
నెంబర్ 2 ఆకలి మందగిస్తుంది. పసుపు రంగులో మూత్రం వస్తుంది, ఎల్లో కలర్ యూరినేషన్. కళ్ళు పసుపు రంగులోకి మారుతాయి, ఐస్ కళ్ళు కూడా పసుపు రంగులోకి మారుతాయి. రక్త ప్రసరణ వ్యవస్థలో మార్పులు సంభవిస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థకి జాండీస్ కి సంబంధం ఏందంటారా? అందుకే హెపటైటిస్ ఇస్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అనమాట. వైరస్ ద్వారా సంభవించే మరణాల్లో అత్యధిక మరణాలు కారణమైన వైరస్ ఏంటి ఏం చెప్పొచ్చు నాన్న? హెచ్ఐవి కాదు, హెపటైటిస్. ఎందుకంటే ఇది దీర్ఘకాలికమైన వ్యాధి. ఇప్పుడు ఆ బైల్ జ్యూస్ ని అలాగే హోల్డ్ చేసుకున్నది అనుకోండి, ఇట్ కెనాట్ ఏబుల్ టు మిగతా పనులు ఏం చేయలేదు. లివర్ కి చాలా పనులు ఉంటాయి, దాన్ని యాంటీ ఛాంబర్ ఆఫ్ హార్ట్ అని అంటారు. ఓకే, మిగతా యాంటీ ఛాంబర్ ఆఫ్ హార్ట్ అంటే ఏంది? గుండె నుంచి రక్తాన్ని తీసుకొని ఆ రక్తాన్ని ఈ క్లోమానికి, జీర్ణాశయానికి, చిన్న ప్రేగుకి, పెద్ద ప్రేగుకి రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? కాలేయం తీసుకొని కాలేయం వీటికి పంపిస్తుంది. అదవుతున్నా జనరల్ గా మనం ఏమనుకుంటాము, గుండె నుంచి రక్తం చిన్న ప్రేగులకు వెళ్తుంది, గుండె నుంచి రక్తం పెద్ద ప్రేగులకు వెళ్తుంది అనుకో. కాదు, గుండె నుంచి రక్తం ఎక్కడికి వెళ్తుంది? లివర్కి వెళ్ళి లివర్ నుంచి సెగ్రిగేట్ అవుతాయి అన్నమాట. అందుకనే మానవ శరీరంలో ఉన్న ఒక చిన్న గుండెగా యాంటీ ఛాంబర్ ఆఫ్ హార్ట్ లివర్ అంటారు. ఏ సమయంలో చూసినా 1/6 వంతు రక్తం లివర్ లో ఉంటుంది. ఇప్పుడు లివర్ ఏదైనా ఇన్ఫెక్షన్ గురైతే దాని యొక్క ప్రభావం ఎవరి మీద ఉంటుంది? బ్లడ్ మీద కూడా ఉంటుంది కదా. యు అండర్స్టాండ్? సో ఎందుకు చిన్న ప్రేగు నుంచి, పెద్ద ప్రేగుల నుంచి, క్లోమో నుంచి రక్తాన్ని తీసుకుంటుందంటే ఇది శుద్ధి చేస్తుంది. టాక్సిన్స్ ఏర్పడిన విష పదార్థాలన్నింటినీ తొలగించేటువంటి అద్భుతమైన ఆర్గాన్. కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి ఇనిషియేటివ్స్ ఉంటాయి. ఓకే.